హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐఎమ్ గౌరీ శంకర్, యూఆర్ వాచింగ్ లర్న్ ఇంగ్లీష్ విత్ జీ స్మార్ట్ ఛానల్. సో ఈరోజు మనం యామ్, ఈజ్, ఆర్ గురించి మనం నేర్చుకుందాం. ఈరోజు మనం డే 4 క్వశ్చన్ స్పోకెన్ ఇంగ్లీష్లోని భాగంగా. సో యామ్, ఈజ్, ఆర్ దీని గురించి మనం నేర్చుకుంటే ప్రజెంట్ మనం ఏవైతే పనులు చేస్తూ ఉన్నామో దాని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. దీని యొక్క యూసేజ్ ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులను తెలియజేస్తుంది. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులను తెలియజేస్తుందన్నమాట. అంటే మనం ఏదైనా ఒక పని అలా చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఎవరైనా అడిగారు ఏం చేస్తున్నామని, అప్పుడు మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే చెప్తామన్నమాట. సో అందుకని యామ్, ఈజ్, ఆర్. యామ్ అంటే ఉన్నాను, ఈజ్ అంటే ఉన్నాడు లేదా ఉన్నది, ఆర్ అంటే ఉన్నారు. సో దీని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అయితే మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఈ స్ట్రక్చర్ వాడేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది వెబ్స్ ఆఫ్ సెన్స్. అంటే మనకి సెన్సెస్ ఉంటాయి కదా, ఆ సెన్స్ సంబంధించినవి వాడకూడదు అన్నమాట. సీ, టచ్, టేస్ట్, ఇయర్, స్మెల్. ఐఎమ్ సీయింగ్ అనకూడదు, ఎందుకంటే అది ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రం వస్తుంది. ఐఎమ్ టచింగ్, ఈజ్ టచింగ్ అనకూడదు. ఈ టచెస్, సీ టచెస్. సో సీ టేస్ట్స్ అనకూడదు, సీ టేస్ట్స్ అనాలి. సీ టేస్టింగ్ అనకూడదు అన్నమాట. అదేవిధంగా ఐఎమ్ హియరింగ్, ఐఎమ్ స్మెల్లింగ్ అని అనకూడదు, ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్లో ఇవి రూల్స్ అన్నమాట. సో ఈ రూల్స్ మనం కొద్దిగా పాటిద్దాం. అదేవిధంగా వెబ్స్ ఆఫ్ పొజిషన్ అంటే కలిగి ఉండేదాన్ని మనం కూడా ఇక్కడ మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ సెన్స్లో వాడకూడదు. ఐఎమ్ హ్యావింగ్ అనకూడదు, ఐ హ్యావ్ ఏ బుక్. ఐఎమ్ హ్యావింగ్ ఏ బుక్ అనకూడదు. ఐఎమ్ ఓనింగ్ అని అనకూడదు, ఐ ఓన్. ఐఎమ్ బిలాంగింగ్ టు దట్ క్యాస్ట్ అని అనకూడదు, ఐ బిలాంగ్ టు దట్ క్యాస్ట్. థింకింగ్ గురించి, వెబ్స్ ఆఫ్ థింకింగ్ గురించి మనం ఇక్కడ వాడకూడదు. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ నోయింగ్, ఐఎమ్ అగ్రీయింగ్ ఇలాంటి అనకూడదు. ఓన్లీ ఐ నో, ఐ బిలీవ్, ఐ అగ్రీ అని అనాలన్నమాట. నెక్స్ట్ వెబ్స్ ఆఫ్ ఎమోషన్స్. ఐఎమ్ లైకింగ్ అని ఎవరైనా అంటే ఐ లైక్ యూ అంటే ఐఎమ్ లైకింగ్ యూ అంటే అనరు. సో మనకి తెలిసిపోతుందన్నమాట. ఐఎమ్ వాంటింగ్ ఏంటి, ఐ వాంట్ ఏ బుక్. నెక్స్ట్ ఐఎమ్ లవింగ్ అను, ఐ లవ్ యూ, యూ లవ్ మీ, సీ లవ్స్ హిమ్ ఇలా మనం అనుకోవచ్చు అన్నమాట. ఐఎమ్ మిస్సింగ్ అనకూడదు, ఐఎమ్ హేటింగ్ అనకూడదు, ఐ హేట్ యూ, హీ హేట్స్ మీ. సో ఇలా మనం అనొచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మనకి ఏవైతే వెబ్స్ రాసిన ఈ వెబ్స్ మనకి ఇంగ్ ఫామ్ రాకూడదు, అదే గుర్తుపెట్టుకోండి. ఐఎన్జీ ఫామ్ అనేది రాకూడదు. ఇక్కడ మనకి ఏంటంటే ఐకి యామ్ మాత్రమే ఉపయోగించాలి. ఐకి ఆర్ కానీ ఈజ్ కానీ రాదు, ఎందుకంటే అది ప్రీ డిఫైన్డ్. సో అది ఎప్పటి నుండో జరుగుతుంది కనుక మనం ఐ అనేది యామ్ మాత్రమే ఉపయోగించాలి. ఐ యామ్, ఐ ఈజ్ రాకూడదు, ఐ ఆర్ అని అనకూడదు అన్నమాట. వీ ఆర్, యు ఆర్, దే ఆర్ అంటే వారు, నీవు, నెక్స్ట్ ఏంచి మనము, వీటికి ఆర్ ఉపయోగించాలి. హీ, సీ, ఇట్ అతడు, ఆమె, అది, ఇది. సో వీటికి ఈజ్ ఉపయోగించాలన్నమాట. ఇవి అన్నీ ఉపయోగించిన తర్వాత ఇవి హెల్పింగ్ వెబ్స్ అంటారన్నమాట. ఈ హెల్పింగ్ వెబ్స్ పక్కన కంపల్సరీగా V1 రావాలి. మన ఫస్ట్ బేస్ ఫామ్ ఉంది కదా, అవి రాయాలన్నమాట. ఆ V1 రాసిన తర్వాత దానికి ఇంగ్ ఫామ్ రాయాలన్నమాట. అంటే మనం ఇది ఎన్నోది V4 అన్నమాట. V4 అనేది ఇక్కడ యూజ్ చేస్తామన్నమాట, V4. ఓకే, ఎగ్జాంపుల్ ఇచ్చాను. అదేవిధంగా మనం రోజు కొత్త వెబ్స్ నేర్చుకున్నాం కనుక ఏ అయిపోయింది, బి అయిపోయింది, సికి వస్తామన్నమాట. ఇప్పుడు సిలోనే ఏంటంటే మనకి ఒక 10 వెబ్స్ ఇచ్చాను. ఇవన్నీ కూడా మనం హ్యాపీగా వాడచ్చు కంటిన్యూస్ టెన్స్లో, ఏ ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మనం ఏ విధంగా ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. అన్నీ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ప్లే అంటే ఆడుట. ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను. నేను ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్ చెప్తాను, ఆ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్గా తెలుగులో కూడా చెప్తున్నాను. కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఈజీగా వస్తుంది. సో ఇదే విధంగా ప్రాక్టీస్ చేయండి. నేను కావాలనే రాస్తున్నమాట, ఎందుకంటే మీకు ప్రాక్టీస్ చేస్తారనే ఉద్దేశంతో కావాలనే ఒక 4-5 సెంటెన్స్ రాస్తున్నమాట, ఇదే విధంగా ప్రాక్టీస్ చేస్తారని. ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను. ప్రెజెంట్ నేను ఆడుతున్నమాట. ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ, నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను. ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్ అట్ ప్రెజెంట్ నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను. ఇలా మనం అనుకోవచ్చు అన్నమాట. ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడుతూ ఉన్నానా, నేనే క్రికెట్ ఆడలేదే, మీరు ఎందుకు అంటున్నారు నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను, నేనే క్రికెట్ ఆడలేదే అని అనొచ్చు అన్నమాట. ఐఎమ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడడం లేదు, నేను క్రికెట్ ఆడుతూ ఉండడం లేదు, నేను క్రికెట్ ఆడడం లేదు. నెక్స్ట్ ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడుతూ ఉండడం లేదా, నేను ఆడుతున్నానుగా మీతోనే ఎందుకు అలా అంటారు అని మనం అనొచ్చు అన్నమాట. ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడుతూ ఉండడం లేదా మీతో అని అనొచ్చు అన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ మనకు కొన్ని వెబ్స్ ఉన్నాయి, ఆ వెబ్స్ కూడా చూద్దాం. కమ్ అంటే వచ్చుట. ఐఎమ్ కమింగ్ టు స్కూల్, నేను స్కూల్కి వస్తూ ఉన్నాను. ఫోన్ చేశారు ఎవరో, ఇచ్చాం సార్, గౌరీ ఎక్కడున్నావు సార్, ఐఎమ్ కమింగ్ టు స్కూల్ సార్. సో నేను స్కూల్కి వస్తూ ఉన్నాను సార్. ఓకే అని పెట్టేస్తాం అన్నమాట. సో అలా అన్నమాట. వీఆర్ కమింగ్ టు స్కూల్, వీఆర్ కమింగ్ టు పార్క్, మేము పార్క్ వస్తూ ఉన్నాం. వీఆర్ కమింగ్ టు హోటల్, మీరు హోటల్ వస్తూ ఉన్నారు. దే ఆర్ కమింగ్ టు ఆఫీస్,
వారు ఆఫీస్కి వస్తూ ఉన్నారు. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది డిఫరెంట్గా పెట్టండి, మీకు ఇంకా మంచి సెంటెన్స్ అయితే వస్తాయి. ఈజ్ కమింగ్ టు మై ఆఫీస్, అతను నా ఆఫీస్కి వస్తూ ఉన్నాడు. షీ ఈజ్ కమింగ్ టు మై రూమ్, ఆమె నా రూమ్కి వస్తూ ఉంది. ఇట్ ఈస్ కమింగ్ టు హియర్, అది ఇక్కడికి వస్తూ ఉంది. సో ఆ విధంగా మనం పెట్టుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ చేంజ్ అంటే మార్పు. ఐఎమ్ చేంజింగ్ మై మైండ్, నేను నా యొక్క మైండ్ని మార్చుకున్నాను, నా మైండ్ సెట్ని మార్చుకున్నాను. ఈరోజు నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకున్నాను. సో ఐఎమ్ చేంజింగ్ మై మైండ్, ఐఎమ్ చేంజింగ్ మై మైండ్. ఐఎమ్ చేంజింగ్ మై మైండ్, నేను మా మైండ్ని మార్చుకుంటానా స్పోకెన్ ఇంగ్లీష్ కోసం? ఐఎమ్ నాట్ చేంజింగ్ మై మైండ్, నేను నా మైండ్ని మార్చుకోను. ఐఎమ్ చేంజ్ మై మైండ్, నేను నా మైండ్ మార్చుకోనా? సో ఈ విధంగా వస్తుందన్నమాట. వీఆర్ చేంజింగ్ అవర్ మైండ్, మేము మా మైండ్ని మార్చుకుంటున్నాము, మా మైండ్ సెట్ని మార్చుకుంటున్నాము. వీఆర్ చేంజింగ్ మై మైండ్ సెట్, వీఆర్ చేంజింగ్ మై మైండ్ సెట్. యు ఆర్ చేంజింగ్ యువర్ మైండ్ సెట్, దే ఆర్ చేంజింగ్ దేర్ మైండ్ సెట్స్. ఇక్కడ యువర్ అన్నప్పుడు వాళ్ళకి సంబంధిస్తుందన్నమాట. దే అన్నాం కనుక దేర్ మైండ్ సెట్, వీ అన్నాం కదా అవర్ మైండ్ సెట్స్. హీ అనుకోండి హిజ్ మైండ్ సెట్, సి అనుకోండి హర్ మైండ్ సెట్, ఇట్ అనుకోండి ఇట్స్ మైండ్ సెట్. వీఆర్ చేంజింగ్ అవర్ మైండ్ సెట్స్, యు ఆర్ చేంజింగ్ యువర్ మైండ్ సెట్స్, దే ఆర్ చేంజింగ్ దేర్ మైండ్ సెట్స్. He is changing his mindset, she is changing her mindset, it is changing its mindset. సో ఈ విధంగా మనం చేంజింగ్ అనేది చెప్పుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ఈ నెగిటివ్ ఇంటరాక్టివ్ ఇవి కూడా వాడుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్స్ కూడా మనం వాడుకోవచ్చు. హౌ ఐ యామ్, ఇవ్వండి చూడండి, హౌ యామ్ ఐ ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఎలా ఆడుతూ ఉన్నాను? నేను క్రికెట్ బాగా ఆడుతున్నానా? ఎలా ఆడుతూ ఉన్నాను అని అడిగాం అనుకోండి. హౌ ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్, హౌ యామ్ ఐ ప్లేయింగ్ క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడుతూ ఉన్నానా? నెక్స్ట్ వేర్ యామ్ ఐ ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఎక్కడ ఆడుతూ ఉన్నాను, ఈ ప్లేస్ ఎక్కడ? వేర్ యామ్ ఐ ప్లేయింగ్ క్రికెట్. ఇప్పుడు మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు అడగొచ్చు మాట, వేర్ ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఎక్కడ ఆడుతూ ఉన్నాను. ఇలా మనం క్వశ్చన్ వర్డ్స్ అనేది మార్చుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ చీటింగ్ అని మోసం చేయట. ఐఎమ్ చీటింగ్ యూ, నేను మోసం చేస్తూ ఉన్నాను, నువ్వు నమ్మట్లేదు, నువ్వు అర్థం చేసుకోవట్లేదు. వీఆర్ చీటింగ్ యూ, మేము నిన్ను మోసం చేస్తూ ఉన్నాం, అర్థం చేసుకో. సో ఇప్పుడైనా మేల్కో. యు ఆర్ చీటింగ్ మీ, నువ్వు నన్ను మోసం చేస్తూ ఉన్నావు. గత 10 సంవత్సరాలుగా లేదంటే గత 4 రోజులుగా నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, డబ్బులు ఇస్తానన్నావు, ఇవ్వవు, డబ్బులు ఇస్తాను అని మనం అడగొచ్చు అన్నమాట. దే ఆర్ చీటింగ్ యూ, వాళ్ళందరూ నేను మోసం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆడంట ఆర్ దే చీటింగ్ మీ, నన్ను నిజంగా మోసం చేస్తూ ఉన్నారు వాళ్ళు అని అడగొచ్చు అన్నమాట. హీ చీటింగ్ హర్, అతడు ఆమెను మోసం చేస్తూ ఉన్నాడు. షీ ఈజ్ చీటింగ్ హిమ్, ఆమె అతను మోసం చేస్తుంది. ఆడు మోసం చేస్తున్నా, ఆమె మోసం, సరిపోయింది, చెల్లికి. ఇట్ ఈస్ చీటింగ్ మీ, అది నన్ను మోసం చేస్తుంది. అదంటే ఏంటి? ఏదైనా వస్తువు. సో అది బ్యాటరీ వేస్తే ఆన్ అవుతుంది, లేదంటే ఆన్ అవ్వట్లేదు అంటే మోసం చేస్తుంది అనమాట. బ్యాటరీ వేసినా సరే ఒకసారి ఆన్ అవ్వదు అంటే మోసం చేస్తుంది అనమాట. కన్సల్ట్ అంటే సంప్రదించుట. ఐఎమ్ కన్సల్టింగ్ ఏ డాక్టర్, నేను డాక్టర్ని సంప్రదిస్తూ ఉన్నాను. గత 4 రోజులుగా గత 5 రోజులుగా నేను డాక్టర్ని సంప్రదిస్తూ ఉన్నాను. వీఆర్ కన్సల్టింగ్ ఏ డాక్టర్, వారు డాక్టర్ని సంప్రదిస్తూ ఉన్నారు. యూఆర్ కన్సల్టింగ్ ఏ ఆఫీసర్, నువ్వు ఒక ఆఫీసర్ని సంప్రదిస్తూ ఉన్నావు. దే ఆర్ కన్సల్టింగ్ మీ, వారు నన్ను కన్సల్ట్ చేస్తూ ఉన్నారు, నన్ను సంప్రదిస్తూ ఉన్నారు. ఈజ్ కన్సల్టింగ్ హెర్, ఆమెను సంప్రదిస్తూ ఉన్నాడు. షీ ఈజ్ కన్సల్టింగ్ దెమ్, ఆమె వారిని సంప్రదిస్తూ ఉంది. ఇట్ ఈస్ కన్సల్టింగ్ మీ, అది నన్ను సంప్రదిస్తూ ఉంది. సో ఇలాగ మనం ఇవి కూడా యాము, నెక్స్ట్ యామ్ అంటే ఇలాంటివి కూడా పెట్టుకొని వాడచ్చు. ఆరెంట్ కూడా పెట్టచ్చు, లేదంటే ఈజెంట్ కూడా పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ కన్సల్టింగ్ హర్, అతను ఆమెను సంప్రదిస్తున్నాడు. ఈజ్ హీ కన్సల్టింగ్ హర్, అతను ఆమెను సంప్రదిస్తున్నాడా? ఈజ్ నాట్ కన్సల్టింగ్ హర్, అతను ఆమెను సంప్రదించడం లేదు. ఇజెంట్ ఈ కన్సల్టింగ్ హర్, అతను సంప్రదించడం లేదా? వై ఇజెంట్ ఈ కన్సల్టింగ్ హర్, అతను ఎందుకు ఆమెను సంప్రదించడం లేదు? వై ఈజ్ కన్సల్టింగ్ హర్, వై ఈజ్ హీ కన్సల్టింగ్ హర్, అతను ఎందుకు ఆమెను కన్సల్ట్ చేస్తున్నాడు, సంప్రదిస్తున్నాడు అని మనం ఇవి అడగచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనం కన్సల్టింగ్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కంగ్రాచులేట్ అంటే అభినందించుట. ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యువర్ సక్సెస్, సో నీ సక్సెస్ను నేను అభినందిస్తున్నాను. ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఆన్ యువర్ సక్సెస్, సో ఇక్కడ ఆన్ అని పెట్టాలి ప్రిపోజిషన్. ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఆన్ యువర్ సక్సెస్, వీఆర్ కంగ్రాచులేటింగ్ ఆన్ యువర్ సక్సెస్.
You are congratulating on my success. They are congratulating on your success. He is congratulating on your success, on her success, on his success. ఇలా మనం ఏదైనా పెట్టుకోవచ్చు. She is congratulating me. ఆమె నన్ను అభినందిస్తూ ఉంది. It is congratulating. సో అది అభినందిస్తూ ఉంది. క్రిటిసైజ్ అంటే విమర్శించుట. ఐఎమ్ క్రిటిసైజింగ్ యూ. నేను నిన్ను విమర్శిస్తున్నాను, ఎందుకంటే నువ్వు ఆ పని చేయకూడదు. వీఆర్ క్రిటిసైజింగ్ యూ. సో మేము నిన్ను క్రిటిసైజ్ చేస్తున్నావు, నువ్వు అలా చేయకూడదు. యు ఆర్ క్రిటిసైజింగ్ మీ. నువ్వు నన్ను క్రిటిసైజ్ చేస్తూ ఉన్నావు, దేనికోసం, నన్ను ఎందుకు విమర్శిస్తున్నావు అని మనం అడగవచ్చు. దే ఆర్ క్రిటిసైజింగ్ యూ. సో వారు నిన్ను వాళ్ళు నిన్ను విమర్శిస్తున్నారు. ఈజ్ క్రిటిసైజింగ్ హెర్. అతను ఆమెను విమర్శిస్తున్నాడు. షీ ఈజ్ క్రిటిసైజింగ్ హిమ్. ఆమె అతన్ని విమర్శిస్తూ ఉంది, దేనికో తెలియదు. సో ఈ విధంగా మనం క్రిటిసైజ్ గురించి చెప్పుకోవచ్చు. కంప్లీట్. ఐఎమ్ కంప్లీటింగ్ మై వర్క్. నేను నా వర్క్ని కంప్లీట్ చేస్తూ ఉన్నాను, ఇంకా చేస్తూ ఉన్నాను అనమాట. వీఆర్ కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్. మేము ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తూ ఉన్నాం. వీఆర్ కంప్లీటింగ్ ద వర్క్. సో నువ్వు ఆ వర్క్ని కంప్లీట్ చేస్తూ ఉన్నావు. దే ఆర్ కంప్లీటింగ్ ద వర్క్ వెరీ ఫాస్ట్. వాళ్ళు ఆ వర్క్ని చాలా వేగంగా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. సో ఇలాగా కంప్లీట్ గురించి మనం చెప్పుకోవచ్చు. కుక్ అంటే వండుట. ఐఎమ్ కుకింగ్ ద ఫుడ్. నేను వంట వండుతున్నాను. వీఆర్ కుకింగ్ ద ఫుడ్. యు ఆర్ కుకింగ్ ద ఫుడ్. దే ఆర్ కుకింగ్ ద ఫుడ్. సో ఇలాగా వాళ్ళందరూ కూడా వంట వండుతున్నారు. ఈజ్ కుకింగ్ ద ఫుడ్. అతను వంట వండుతున్నాడు. సీ ఈజ్ కుకింగ్ ద ఫుడ్. ఆమె వంట వండుతుంది. ఈజ్ సీ కుకింగ్ ద ఫుడ్. ఆమె వంట వండుతూ ఉందా? సీ ఈజ్ నాట్ కుకింగ్ ద ఫుడ్. ఆమె వంట వండడం లేదు. ఈజెంట్ సీ కుకింగ్ ద ఫుడ్. ఆమె వంట వండడం లేదా? వై ఈజెంట్ సీ కుకింగ్ ద ఫుడ్. ఆమె ఎందుకు వంట వండడం లేదు? సో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ కాల్. ఐఎమ్ కాలింగ్ యూ. నేను నిన్ను పిలుస్తూ ఉన్నాను, అయినా నువ్వు పట్టించుకోవట్లేదు. వీఆర్ కాలింగ్ యూ. మేము నిన్ను పిలుస్తూ ఉన్నాము, అయినా నువ్వు పట్టించుకోవట్లేదు. యు ఆర్ కాలింగ్ మీ. నువ్వు నన్ను పిలుస్తూ ఉన్నావు, కానీ నాకు వినబడడం లేదు. దే ఆర్ కాలింగ్ హెస్. వారు మనల్ని పిలుస్తూ ఉన్నారు, కానీ మనం పలకొద్దు. హీఈస్ కాలింగ్ యూ. హీఈస్ కాలింగ్ హెర్. అతను ఆమె పిలుస్తూ ఉన్నాడు. షీ ఈస్ కాలింగ్ హిమ్. ఆమె అతను పిలుస్తూ ఉంది. ఇట్ ఈస్ కాలింగ్ హెస్. సో అది మనల్ని పిలుస్తూ ఉంది. సో ఇలా మనం కాల్ గురించి చెప్పచ్చు. నెక్స్ట్ సెలబ్రేట్. ఐఎమ్ సెలబ్రేటింగ్ మై ఫెస్టివల్. నేను నా పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాను. వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ ఫెస్టివల్. ఈ పండుగను మనం చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నాం. వీఆర్ సెలబ్రేటింగ్ ఫెస్టివల్. సో నువ్వు పండుగని బాగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నావు. దే ఆర్ సెలబ్రేటింగ్ దిస్ ఫెస్టివల్. వారు ఈ పండుగని బాగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ఈ సెలబ్రేటింగ్ ఈ సక్సెస్. అతని యొక్క విజయాన్ని ఆయన చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నాడు, వేడుక చేసుకుంటున్నాడు అనమాట. ఈ సీ ఈజ్ సెలబ్రేటింగ్ ఆ రిజల్ట్. ఆమె రిజల్ట్ ఆమె సెలబ్రేట్ చేసుకు ఉంది. ఇట్ ఈస్ సెలబ్రేటింగ్. సో అది సెలబ్రేట్ చేస్తూ ఉందన్నమాట. సో ఈ విధంగా మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యామ్ ఈజ్ ఆర్ అనేది ఈ వెర్బ్స్ అనేది మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన టెస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ఎవరైతే టెస్ట్ రాస్తారో వాళ్ళ యొక్క పేర్లు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. టాప్ 100 పేర్లు మటుకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు కూడా టాప్ 100లో రావడానికి ట్రై చేయండి. సో ఆ టెస్ట్ రాయండి. ఆ టెస్ట్ని టెలిగ్రామ్ గ్రూప్ కింద ఉంటుంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్ ఓపెన్ చేసి అందులో జాయిన్ అయ్యి మీ యొక్క ఆన్సర్స్ అనేది ఒక వైట్ పేపర్ మీద రాసి అందులో పెట్టినట్లయితే అవి నేను 9 గంటలకి మీకు ఆన్సర్స్ ఇస్తాను. సో అవి కనుక మీరు రైట్ అయితే మటుకు అన్ని రైట్ అయితే మటుకు నేను గ్యారంటీగా టాప్ 100లో మీ యొక్క లిస్టు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా వీడియోలో కూడా ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ చేయండి, షేర్ మటుకు చేయండి. ఎందుకంటే ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఎవరైతే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ముఖ్యంగా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను ఒక తెలుగు మీడియం స్టూడెంట్ కనుక నాకు తెలుసు ఇంగ్లీష్ యొక్క బాధలు కనుక తెలుగు మీడియం స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ రేపు ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.